యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన శ్రేష్టమైన మాటలు మాట్లాడారు. యేసయ్య మాట్లాడిన మాటలలో వ్యర్థమైన మాట ఒక్కటి కూడా లేదండి. కొన్నిసార్లు మనం దినములో మాట్లాడే మాటలను ఒకసారి యూస్ఫుల్ వర్డ్స్ అండ్ నాట్ యూస్ఫుల్ అని రెండు కేటగిరీస్ చేస్తే, యూస్లెస్ యూస్ఫుల్ రెండు కేటగిరీస్ చేస్తే, కొన్నిసార్లు ఉపయోగకరమైన మాటల కంటే వ్యర్థమైన మాటలు ఎక్కువ ఉంటాయి కదా. కానీ యేసయ్య పలికిన మాటలు అమూల్యమైన మాటలు, జీవితాలను కట్టే మాటలు, ఇతరులను మరి ఎంకరేజ్ చేసే మాటలు, బాగు చేసే మాటలు, ఇతరులను పరలోక రాజ్య సంబంధులుగా మార్చాలని ఆయన ఎన్నో శ్రేష్టమైన మాటలు మాట్లాడారు. యేసయ్య పలికిన మాటలలో మరి 3 అధ్యాయాలను బైబిల్ గ్రంథంలో సర్మన్ ఆన్ ద మౌంట్ అని చెప్తారు. కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కొండ మీద ప్రసంగం మనం చూడగలం. కొండ మీద ప్రసంగాన్ని మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలువబడుతున్న మహాత్మా గాంధీ గారు కూడా చదివి ఆయన అహింసావాదాన్ని మరి ఫాలో అవ్వడానికి, భారతదేశంలో మరి ఆయన ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలే. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. అవకాశం ఉంటే వీటిని ఎక్కువగా చదవాలి. చదవడమే కాదు, కంఠస్థం పెడితే ఇంకా మంచిది, బై హార్ట్ చేస్తే. అంత మాత్రమే కాదు, ఈ 3 అధ్యాయాల్లో వ్రాయబడిన మాటలను నేను ఎలా అప్లై చేసుకోగలను నా పర్సనల్ లైఫ్కి, నా వ్యక్తిగత జీవితానికి నేను ఎలా అన్వయించుకోవాలి, నేను ఎలా ఫాలో అవ్వాలి అని మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు, దేవుని వాక్యాన్ని చదివేవారు ధన్యులు, వినే వాక్యాన్ని గైకొనేవారు కూడా మరి ధన్యులు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన కొండ మీద ప్రసంగంలో నుండి ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు మీకు జ్ఞాపకం చేయాలి అని నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6 ఫ్రమ్ వర్స్ 1. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. 2వ వచనం అందరం చదువుదామండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. 4వ వచనం చాలండి. రహస్యము అనే ఒక మాట ఇక్కడ మనం చూస్తాను. కొంతమందిని ఏమంటారంటే వీరు చాలా లోతు మనుషులండి అంటారు. లోతు మనుషులు అంటే ఏంటంటే వీరి దగ్గర చాలా రహస్యాలు ఉంటాయండి, ఏది బయటకి చెప్పరండి, వాళ్ళ హృదయంలో ఏది కూడా బయటకి తెలవనివ్వరండి. ఎవరు ఎంత లోతు మనుషులైనా మన హృదయంలో ఉన్న లోతైన విషయాలన్నీ కూడా బాహాటముగా మన పరలోకపు తండ్రికి తెలుసు. రహస్యమందు చూచే తండ్రంట ప్రతిఫలం ఇస్తారని. మనుషులిచ్చే ప్రతిఫలాలు మన బాహ్య జీవితానికి సంబంధించినవైతే దేవుడిచ్చే ప్రతిఫలము మన రహస్య జీవితానికి సంబంధించినది అని గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు బాహ్య జీవితము, ఆర్ పబ్లిక్ లైఫ్ ఇస్ వాట్ వీఆర్ మోస్ట్లీ కన్సర్న్డ్ అబౌట్. బయట మనుషులు చూసే విధానంలో మనం జాగ్రత్తగా ఉండాలని చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఎంత చెడ్డవారైనప్పటికీ మనుషులకు కనబడేటప్పుడు మాత్రం చాలా మంచివారుగా ఉండాలని తమ లెవెల్ బెస్ట్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే నా రహస్య జీవితం ఎలా ఉన్నప్పటికీ సమాజంలో కొంచెం గౌరవప్రదంగా ఉండాలండి, సమాజంలో కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలండి, సమాజం దృష్టిలో కొంచెం విలువ తెచ్చుకోవాలండి అని బాహ్య జీవితము, బహిరంగ జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అందుకే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు నోరు తెరవాలంటే 2 సార్లు ఆలోచిస్తాం కదండి. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఒక పని చేయాలంటే 2 చుట్టూ చూస్తూ ఉంటాం కదా. ఏదైనా ఒక పని చేయాలంటే పబ్లిక్లో కింద పడ్డాం అనుకోండి, ముందు నా కాలు ఇరిగిందా, నా చెయ్యి ఇరిగిందా, నా బట్ట చిరిగిందా అని ఏం చూస్తాం, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చూశారు, ఎవరెవరు నవ్వారు, ఇది బాగా పట్టించుకుంటూ ఉంటాం. ఎందుకంటే వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్స్ అబౌట్ అస్. మన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో ఇదే ఆలోచన. ఒక మాట చెప్పమంటారా, ఎంతసేపు వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు అనే ఆలోచనలో ఇఫ్ యు ఆర్ కాట్ అప్, ఆలోచనే కనుక నీ మనసులో ఎక్కువ మెదలాడుతుందంటే నీవు మనుషుల దయను సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రయాస పడుతున్నావని అది ఒక పెద్ద ప్రూఫ్ అన్నమాట. చాలాసార్లు మనకి మనుషుల దగ్గర మంచి పేరు, మనుషుల ఎదుట అప్రూవల్ కావాలా, మనుషుల దగ్గర నేను ఓహో షబాష్ అని అనిపించుకోవాలని ఎక్కువగా అదే ఆలోచన.
కానీ దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్న దేవుడు మనుషుల కొరకు మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఆయన బాధపడతాడండి. ఎందుకంటే మనల్ని సృజించింది మనుషులు కాదే, మనల్ని నడిపిస్తుంది మనుషులు కాదే, మనకు జీవం ఇచ్చింది, మనలో జీవం పోసింది మనుషులు కాదే, దేవుడు. ఆయన ఉన్నాడు మన వెనకాల, ఈ జీవితం వెనకాల, ఈ ఊపిరి వెనకాల, ఈ ఆయుష్ వెనకాల దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఉంది. నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు. ఒకవేళ ఒక మనిషి అయితే నువ్వు చాలా ఒక పొరపాటులో ఉన్నావన్నమాట, ఒక నెట్లో ట్రాప్ అయి ఉన్నావని గుర్తించాలి. ఎంత త్వరగా ఆ ఆలోచన నుండి, ఆ ఆలోచన విధానం నుండి బయటపడతావో అప్పుడే నువ్వు సరిగ్గా యథార్థంగా నమ్మకంగా దేవుని కొరకు జీవించగలవు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చుటను గురించి చెప్తా ఉన్నారు. ఇచ్చేటప్పుడు అంట జాగ్రత్తగా ఉండాలంట. ఇవ్వడం తప్పు అని చెప్పట్లేదండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. గాడ్స్ పీపుల్ షుడ్ బి గివర్స్. ఎప్పుడు చెప్తా ఉంటాం, దేవుని ప్రజలు ఇచ్చేవారిగా ఉండాలి. నీవు ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నీ దేవుని కొరకు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఈ రోజుల్లో మనుషులంతా బిజినెస్ మైండ్ తయారైపోయింది కదండి. ఎవరైనా ఒకరు ఒక కనెక్షన్ దొరికిందంటే, ఒకరు పరిచయం అయ్యారంటే వీరి నుండి నేను ఎలా మేలు పొందుకోవాలి అని మాత్రమే ఆలోచన చేస్తారు. అంతే. ఈ రోజుల్లో బిజినెస్ మైండ్ అలా తయారైపోతుంది మనుషులకి. నేను ఏం చేసినా నాకు ఏ ప్రతిఫలము వస్తుంది, నాకు ఎవరి వలన ఏ మేలు కలుగుతుంది అనే ఆలోచన. సో మనుషులు ఎక్కువ నేను ఎలా పొందుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ దేవుని బిడ్డల యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, నేను ఏమి ఇవ్వగలను, నేను ఇతరులకు ఎలా దీవెనకరంగా ఉండగలను, అది దేవుని మనసు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇచ్చుటను గురించి మాట్లాడుతూ, మీరు ఇచ్చే సమయంలో ధర్మము చేయనప్పుడు ఎలా చేయాలంటే 2వ వచనం చూడండి, మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలో వీధులలో చేయులాగున మీ ముందర బూర ఊదింప వద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో. మనుషులు చూడాలని మాత్రమే చేసేవాళ్ళు ఉంటారండి. వారు ప్రేమతో చేయరు, వారు ఇతరుల మీద కన్సర్న్తో చేయరు, వారు కేవలం గుర్తింపు కొరకు మాత్రమే చేస్తారంట. అర్థం ఏంటంటే వారి యొక్క ఆలోచనలు సరిగ్గా లేవు. ఇవ్వడం అనేది మంచిదే, దానం చేయడం అనేది మంచిదే, ధర్మం చేయడం అనేది మంచిదే. కానీ ఆ ధర్మం చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం చూసారా, ఆ ఉద్దేశం బాగాలేదు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు మంచి పనులు చేసినా తప్పుడు ఉద్దేశంతో చేస్తే పరలోకపు తండ్రి వలన మీరు ఫలము పొందరు. చాలాసార్లు మనం అనుకున్న మంచి పనే కదండి చేస్తుంది, మంచి పనే చేస్తున్నావు కరెక్టే, కానీ నువ్వు తప్పుడు ఉద్దేశంతో చేస్తే ఆ మంచి పనికి నీకు పరలోకమందున్న తండ్రి నుండి ఫలము రాదు. సో గాడ్ డిడ్ నాట్ కండెమ్ ద డీడ్, బట్ గాడ్ కండెమ్డ్ ద మోటివ్. యేసుక్రీస్తు ప్రభు సరైన దృక్పథంతో నీవేం చేసినా చేయాలి. అందువలన దేవుని ప్రజలు ఒక పాట పాడినా, ఒక ప్రార్థన చేసినా, ఒక ఆరాధన చేసినా, దేవుని సంఘానికి ఏదైనా ఇచ్చినా, దేవుని కొరకు ఏదైనా వాడబడినా, ఇతరులకు దేవుని ప్రేమ చూపించినా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఏమనంటే, నేను మంచి ఆలోచనతో చేస్తున్నానా, లేకపోతే ఏదన్నా తప్పుడు ఆలోచనతో నేను చేస్తున్నానా, తప్పుడు ఉద్దేశాలతో నేను చేస్తున్నానా. నాకు తెలుసు, ఒక తల్లి నా దగ్గరకు వచ్చి చెప్పింది, అమ్మ, ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు మా ఇంటికి రావడం స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయి వేరే ఊరు, వేరే గ్రామానికి చెందిన వ్యక్తి, రాజమండ్రికి కొత్తగా వచ్చాడు. సరే, మంచి అబ్బాయి కదా అని నేను కొంచెం దగ్గర చేశాను. మా ఇంటిలో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోతూ ఉన్నాడు. చాలా సంతోషించాను నేను కూడా. సరే, ఆ అబ్బాయికి నేను ఒక అక్కలాగా నేను అబ్బాయిని ఆదరిద్దాము, పాపం తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడని ఆదరించడం ప్రారంభించింది ఈ సహోదరి. ఈ సహోదరికి ఒక చక్కని కుమార్తె ఉంది. సరే, ఆ కుమార్తె కూడా అబ్బాయిని ఏమని పిలుస్తూ ఉందంటే, అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంది. పిలుస్తూ ఉంటే కొన్ని రోజులు అయ్యాక ఈ అబ్బాయి అన్నాడు, మీ అమ్మాయికి అంటే నా చెల్లికి నేను ట్యూషన్ చెప్తాను అన్నాడు. తల్లి అనుకుంది, ట్యూషన్ చెప్తాను అంటున్నాడు, మంచిదే కదా, మా అమ్మాయికి బాగా చదువు వస్తుందని ట్యూషన్ చెప్పిస్తూ ఉంది. ట్యూషన్ చెప్పిస్తా ఉన్న క్రమంలో ఒకరోజు ఈ అబ్బాయి ఒక డైలాగ్ వదిలాడు. లోపల ఏముంటుందో అది ఏదో ఒక రోజు బయటకి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందండి. కొన్నిసార్లు మనుషులు వారి మనసులో ఉన్న తప్పుడు అభిప్రాయాలు అన్నిసార్లు బయట పెట్టకపోయినా, ఎంత జాగ్రత్త పడినా 1 మినిట్ ఉంటుంది, సడన్గా వస్తుంది బయటకి. ఆ పసిగట్టాల జ్ఞానం కలిగిన వారు గమనించుకుంటారు. ఒకరోజు సడన్గా అన్నాడంట ఆ యవనస్తుడు, మీ అమ్మాయికి నేను ఊరికే ట్యూషన్ చెప్తున్నా అనుకుంటున్నారా? మీ అమ్మాయి విషయంలో నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఊరికే చెప్తున్నానా, ఫ్రీగా అనుకుంటున్నారా అంటే ఇంటల్లుడు అవ్వాలనో ఏదో ఆలోచనలతో ప్లానింగ్తో వచ్చాడనమాట అబ్బాయి.
మంచిగా కనబడుతున్నాడు, పైకి ఏదో వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు కనబడుతున్నాడు, పైకి చాలా ఆత్మీయుడిగా కనబడుతున్నాడు, కానీ ఉద్దేశాలు మాత్రం దురుద్దేశాలు. ఆ సహోదరి ఎప్పుడైతే నాతో వచ్చి ఆ విషయం షేర్ చేసి నేను చెప్పాను, ఆ అబ్బాయిని ఇంకా మీ ఇంటికి రానివ్వకండి. ఎందుకంటే ఆ అబ్బాయి మీ ఇంటికి మంచి ఉద్దేశాలతో పైకి బాగానే కనబడుతున్నాడు, పైకి మీకు సపోర్టివ్గా ఉన్నట్లు, మీ దగ్గర సపోర్ట్ పొందుకుంటున్నట్లు కనబడుతున్నాడు, కానీ కేవలం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మీ అమ్మాయి పెళ్లి గురించి ఇప్పుడే ప్రణాళికలు వేసేస్తున్నాడంటే ఆ అబ్బాయి సరైన వ్యక్తి కాదు. ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, మీరు దానం చేయండి, ధర్మం చేయండి, సహాయం చేయండి, బట్ మనుషులు చూచినట్లుగా, ఒకవేళ నీ ఉద్దేశమే గనుక మనుషుల మెప్పు కొరకైతే 4వ వచనంలో ఉంది, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము పరలోకపు తండ్రి ఎప్పుడు ఇస్తారు అంటే, కుడి చేత్తో చేసినది ఎడమ చేతికి తెలియకుండా. కొంతమంది ఎవరికైనా సహాయం చేస్తా అంటారు, నేను చేసిన ఈ సహాయాన్ని గురించి నువ్వు వెళ్ళి 10 మందికి చెప్పాలా? అలా అంటున్నారంటే ఖచ్చితంగా నీవు ప్రజల మెప్పు కోరుకొని చేస్తున్నావు. కానీ నువ్వు చేస్తూ ఒక సహాయము ఎవరికి చెప్పకండి. కొంతమంది మెడికల్ సెంటర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది దేవుని బిడ్డలు వచ్చి, మాకు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని దేవుడు ఆలోచన ఇచ్చాడు, కానీ మా పేరు మాత్రం చెప్పద్దు అని కొంతమంది చాలా ఇన్సిస్ట్ చేశారండి. మా పేరు మాత్రం వద్దండి, ఎందుకంటే ప్రాబబ్లీ వాళ్ళ ఉద్దేశము మనుషులకు తెలియకపోయినా పర్వాలేదు, దేవునికి తెలుసు. అట్లని పేరు ఉంటే వారు ఏదో మనుషులు మెప్పు కోరుకుంటున్నారని ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే దట్. ఇప్పుడు ఒక కార్యం చేశారంటే, నువ్వు ఎవరికైనా సహాయం చేస్తుంటే పొరపాటున లేకపోతే ఆ దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకరు చూస్తారు ఖచ్చితంగా, గమనిస్తారు ఖచ్చితంగా, నిన్ను చూసి ఇన్స్పిరేషన్ పొందుకునేవారు ఉంటారు ఖచ్చితంగా. అయితే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది చాలా చాలా ప్రాముఖ్యము అయినది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మీరు దానం చేయనప్పుడు, ధర్మం చేయనప్పుడు మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చాలా జాగ్రత్తగా చూసుకోండి. కేవలం అదొకటే కాదండి, దేవుని బిడలంగా బ్రతుకుతున్నప్పుడు ఆర్ మోటివ్స్ మ్యాటర్. మన ఉద్దేశాలు చాలా జాగ్రత్తగా ఉద్దేశాలు, ఆలోచనలు అనేవి ఎవరికి కనబడవు కానీ దేవునికి అవి చాలా బాగా కనబడతాయి. దేవుడు వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. గాడ్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఎవ్రీ మోటివ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. దేవుడు మనిషి హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను దేవుడు చాలా జాగ్రత్తగా పట్టించుకుంటాడు, గమనిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనము ఒక పరిశీలన చేసుకున్నాం. అదేంటంటే, నేను ఏ విషయమైనా సరే నా అనుదిన చర్యలో ఇతరుల కొరకు చేస్తున్నానా లేకపోతే యథార్థంగా చేస్తున్నాను? కొన్ని మనకి ఇష్టం ఉండదు, కొన్ని మనకి చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ మనుషుల కొరకు మాత్రమే మనం చేస్తూ నటిస్తూ ఉంటామండి. లిటరల్గా నటిస్తా, అది నిజంగా యథార్థమైన హృదయంతో చేసే కార్యం కాదు కానీ, బట్ వీ డూ ఇట్ ఫర్ పీపుల్స్ సేక్. మనుషుల కొరకు చేస్తూ ఉంటాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. క్రీస్తు దాసుడు అపవాది దాసుడు, లేదంటే మనుషుల దాసుడు. వీఆర్ కాల్డ్ టు బీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, నాట్ సర్వెంట్స్ ఆఫ్ పీపుల్. మనుషుల దాసులుగా ఉండాలని కాదు పిలువబడింది, దేవుని దాసులుగా ఉండాలని పిలువబడతాను. దేవుని దాసులుగా ఉండడానికి పిలువబడ్డాం కానీ అపవాది దాసులుగా ఉండడానికి పిలువబడలేదు. కొంతమంది సాతాను దాసులుగా ఉండి సాతానుని చాలా బిజీ చేస్తారు. సాతాను ఎప్పుడు బిజీ అవుతాడు చెప్పమంటారా? వాడు చెప్పిన ప్రతి పని మనం చేస్తూ ఉంటే వాడు సూపర్ బిజీ అయిపోయి, సూపర్ యాక్టివ్ అయిపోయి ఇంకా పనులు చెప్తూ ఉంటాడు. ఉదయం లేవగానే సాతాను ఒక మాట అన్నామనుకో, హీ కమ్స్ విత్ అనదర్ వర్క్, అనదర్ ప్రాజెక్ట్, అనదర్ అసైన్మెంట్. అపవాది అంటాడు, ఇప్పుడు ఈ మాట అన్నావు కదా, ఇప్పుడు ఫోన్ పట్టుకొని పలానా కాన్వర్జేషన్ చేయి, అది అయిపోయాక నీ సెల్ ఫోన్లో పలానా వెబ్సైట్కి వెళ్ళి పలానాది చూడు. అది అయ్యాక అపవాది అంటాడు, ఆ తర్వాత టీవీలోకి వెళ్ళి టీవీ ఆన్ చేసి పలానాది వాచ్ చేయి. ఆ తర్వాత దిస్ ఇస్ హౌ యూ వేస్ట్ యువర్ టైమ్, యూ కిల్ యువర్ టైం. నీ సమయాన్ని ఇలా వ్యర్థపరచు. కొంతమంది అపవాదిని బిజీ చేసేస్తారు. ఎలా అంటే, అపవాది చెప్పిన ప్రతిదీ ఫాలో అయిపోయి, ఎస్ సార్, ప్రెజెంట్ సార్, ఉన్నాను సార్, చేస్తాను సార్ అని అపవాదికి చెప్పి, అపవాది నువ్వు చేస్తా ఉంటే చెప్తానే ఉంటాడు. నిన్ను ఎలా బిజీగా పెట్టాలో,
దేవుని చిత్తము నుండి నిన్ను ఎలా తప్పించాలో, దేవునికి ఇష్టమైన మార్గాల్లో ఎలా నిన్ను నడిపించాలో అపవాదికి ఒక అద్భుతమైన స్కీమ్ అండ్ ప్రణాళిక, ప్లానింగ్ ఉందండి. నువ్వు ఫస్ట్ మాట అపవాది నిన్ను సైడ్ ట్రాక్ చేయడానికి అట్ ద బిగినింగ్ ఆఫ్ ద డే, ఉదయకాలంలోనే ఏదైనా ఒక మాట అనగానే నువ్వు అక్కడే కౌంటర్ వేసావంటే ఇంకొక 2 ప్రయత్నాలు చేసి హీ విల్ గివ్ అప్ ఆన్ యూ. అపవాది అనుకుంటాడు, ఈమంత ఈజీగా వంగే మనిషి కాదు, నా మాట అంత ఈజీగా ఫాలో అయ్యామే కాదు, ఇంకొకరిని చూసుకుందాంలే, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి నా పనేదో నేను చేసుకుందామని అపవాది నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. అందుకే నేను ఒక దగ్గర చదివాను, ఏమనంటే అపవాదికి పని ఇవ్వకూడదంట. మనల్ని బిజీ చేసే పని అపవాదికి, దేవుడు చెప్పిన పని చేయడంలో బిజీగా ఉంటే అపవాది చెప్పే పనులు వినడానికి మనకి చెవులు కూడా ఉండవు. హల్లెలూయా. ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు తెలుసా. ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండేవాళ్ళు, సెలవు దినాలు ఉన్నవాళ్ళు, బాగా నిద్రపోయి మేడ మీదకి వెళ్ళి తిరిగేవాళ్ళు బహుజాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా, ఖాళీగా ఉంటే ఈజీగా దొరికేస్తావు అపవాదికి. ఎందుకంటే ఖాళీ బుర్రలో కోటి ఆలోచనలు పుడతా ఉంటాయి. దావీదు కూడా అట్లనే దొరికేశాడండి. దావీదు దేవుని హృదయానుసారుడు అయినప్పటికీ దేవునికి ఇష్టమైన ఆ కార్యం, పాపకార్యం చేయడానికి దావీదు ఎట్లా ప్రేరేపించబడ్డాడంటే, యుద్ధ కాలమున సైనికులు, సైన్యాధిపతులు, ఆర్మీ అంతా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే దావీదు ఏం చేశాడండి, ఒక్కడే ఇంటి దగ్గర ఉన్నాడు. మేడ పైన అటు ఇటు తిరుగుతా. ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళడం మంచిదే, కాదనట్లే. వాకింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్. వాకింగ్కి వెళ్ళడం, కానీ ఆ వాకింగ్కి వెళ్ళేటప్పుడు నీ బ్రెయిన్లో ఏం తిరుగుతున్నాయో ఆలోచించుకో. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక డైలీ ప్రామిస్ పెట్టుకో, చెవులో పెట్టుకొని వాక్యం వింటా నడు. ఒక ఆడియో బైబిల్ పెట్టుకొని నీ వింటా తిరుగు. ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్స్ పెట్టుకొని తిరుగుతూ ఉండు. నీ మైండ్ అటు ఇటు పోదు. ఒట్టిగా ఏమీ లేకుండా వాకింగ్కి వెళ్ళామంటే కంటికి కనబడిన ప్రతి అమ్మాయి మీద కన్నేయాలనిపిస్తుంది. మగపిల్లలకైతే కనిపించిన ప్రతి ఒక్కరిని ఎలా ఏడిపించాలనే ఆలోచనలు వస్తాయి కొంతమందికి, అవునా కదండి. ఆమె ఎలా నడుస్తుంది, ఆయన జుట్టు ఎలా ఉంది, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంది, అందరి మీద కమెంట్ చేయడానికి దేవుడు మనల్ని పెట్టలేదు ఈ లోకంలో. నీకు ఇంకా నీ జీవితానికి గొప్ప పర్పస్ ఉందమ్మా. వాళ్ళని వీళ్ళని చూసి కామెంట్ చేయడానికి కాదు ఈ లోకంలో నీవు ఉన్నది. క్రీస్తు దాసుడు, అపవాది యొక్క దాసుడు. ఇక్కడ గలతీ పత్రికలో దైవజనులైన పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనా కాదు, మనుషులను సంతోషపెట్టేవాడను కాను. మరెవరిని సంతోషపెట్టేవాడును? ప్రతి ఉదయకాల సమయంలో లేవగానే అనుకోవాలి, యేసయ్య ఈరోజు నీ ముఖంలో నేను ఒక నవ్వు పెట్టాలయ్యా. ఐ వాంట్ టు సీ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. జీసస్, వెన్ యూ లుక్ ఎట్ మీ ఐ వాంట్ టు సీ యువర్ స్మైల్. నన్ను చూసినప్పుడు నా జీవితము నీకు అంగీకారయోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను గూర్చి ఆనందిస్తావయ్యా. అటువంటి బ్రతుకు, అటువంటి జీవితము నేను జీవించాలని కోరుకుంటున్నాను. సో మొట్టమొదటిగా యేసయ్య చెప్పిన మాట, ఏ కార్యం చేసినా రహస్యమందు చూచు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు అని గుర్తుపెట్టుకొని, అందుకే ఒక దైవజనుడు ఇలా అంటాడు, లోన్లీనెస్ ఇస్ అ ల్యాబొరేటరీ వేర్ యువర్ హోలీనెస్ ఇస్ టెస్టెడ్ అంట. లోన్లీనెస్ ఇస్ అ ల్యాబొరేటరీ వేర్ యువర్ హోలీనెస్ ఇస్ టెస్టెడ్. బ్లడ్ టెస్ట్కి ఇచ్చినప్పుడు ల్యాబ్లో తీసుకెళ్ళి మన రక్తాన్ని పరీక్షించి రిపోర్ట్ ఇస్తారు కదండి. ఒంటరితనం ఒక ల్యాబొరేటరీ లాంటి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ప్రపంచం, ఎవరికి వారికి ఒక ప్రపంచం ఉంది. అమ్మ నాన్న పక్కనే కూర్చుంటారు భార్యాభర్తలు. ఈవిడ ప్రపంచంలో ఉంటుంది, ఆయన ప్రపంచంలో, పిల్లలు వాళ్ళ ప్రపంచంలో ఉంటారు. ఒకరి ప్రపంచంలోకి ఒకరు రారు, ఒకరి ప్రపంచంలో ఒకరు జోక్యం ఎవరి ప్రపంచంలో వారు బిజీ, ఎవరి వరల్డ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి, ఈ సెల్ ఫోన్స్ వచ్చేసి, ఐప్యాడ్లు వచ్చేసి, ట్యాబ్లు వచ్చేసిన తర్వాత ఒంటరితనంలో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అలాంటి పరిస్థితులు. పాస్వర్డ్లు, మొత్తం పాస్వర్డ్లే. కొంతమంది భార్యలు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు, అక్క నా భర్త బాత్రూమ్ కూడా తీసుకెళ్ళిపోతాడు అక్క ఫోను. ఎందుకంటే అంత అవసరం ఏంటయ్యా, అంత అవసరం ఏంటి? అందులో తప్పుడు కార్యాలు ఏమైనా ఉంటే నువ్వు దాచుకో. ఇఫ్ యు ఆర్ ట్రాన్స్పరెంట్, నువ్వు మంచిగా ఉంటే నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండదు, భయపడాల్సిన అవసరము. ఒక భర్తకి జాన్ వెస్లీ గారు చెప్తా ఉంటారు కదా, హార్ట్ పెయిన్ స్టార్ట్ అయిందంట. హార్ట్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే ఎమర్జెన్సీకి కాల్ చేయన్నాడంట. భార్య అనిందంట, నీ సెల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పనిందంట. సెల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పాను కానీ అలా సర్దుకొని తగ్గిపోయింది అన్నాడంట. అదేంటి, ఇప్పుడే ప్రాణం మీదకి వచ్చిందని
కష్టపడ్డారు కదా అంటే బాగానే ఉందిలే ఇప్పుడు పర్వాలేదు అంటే గుండె ఆగిపోయినా పర్లేదు, కానీ ఫోన్ మాత్రం నా భార్య చేతిలోకి వెళ్ళకూడదు అంటే యూ కెన్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవచ్చు. రహస్య మందు చూచి మీ తన ఒంటరితనంలో ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత నమ్మకంగా, ఎంత యోగ్యంగా బ్రతుకుతామో దాన్ని బట్టి మన బహిరంగ జీవితంలో దేవుడు ఆశీర్వాదము, దీవెన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో నంబర్ 1, అవర్ ఓన్ మోటివ్స్, మన ఉద్దేశాలు. రెండవదిగా ఎదుటి వారి యొక్క ఉద్దేశాలు. నేను చెప్పాను కదా ఇందాక ఒక మాట, మనం మన గురించి కంటే ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాం కొన్నిసార్లు. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేమి భావిస్తున్నారో, వాళ్ళేం చెప్పుకుంటారో నా గురించి అని. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 1. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. 5వ వచనం, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసులను తీసివేయుటకు నీకు తేటగా కనబడును. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, డోంట్ జడ్జ్, డోంట్ బీ జడ్జ్మెంటల్. కొన్నిసార్లు మనం లా చదవకపోయినా, మనకి లాయరు డిగ్రీ లేకపోయినా, లా స్కూల్కి వెళ్ళకపోయినా, రియల్ లైఫ్లో అందరూ లాయర్సే, అవునా కదా? ఎందుకంటే వీ లవ్ టు జడ్జ్ అదర్ పీపుల్. ఇతరులని జడ్జ్ చేయడంలో కొన్ని విషయాలు ఉంటాయండి. మొట్టమొదటిగా వీ జడ్జ్ పీపుల్స్ మోటివ్స్. అసలు ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో మనకు తెలీదు. మన మనసులో ఏముందో మనకొక్కరికే తెలుసు, పక్కన వాళ్ళకి తెలియనట్లే ఎదుటి వ్యక్తి యొక్క హృదయాలోచనలు, రహస్యాలు, అంతరంగము, అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వెళ్తున్నారో మనకు తెలియదు. బట్ ఈవెన్ దో వీ డోంట్ అండర్స్టాండ్ పీపుల్స్ మోటివ్స్, వాళ్ళు అలా చేశారంటే అందుకు చేశారు, వాళ్ళు అలా ఎందుకుంటున్నారు తెలుసా, వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో తెలుసా, వాళ్ళు అలా ఎందుకు అన్నారో తెలుసా అని మనుషుల యొక్క అంతరంగము మనకి తెలియనప్పటికీ వి జడ్జ్ పీపుల్స్ మోటివ్స్. ఇతరుల యొక్క అంతరంగము తెలియకుండా ఇతరుల గురించి మనం మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా మన మాటల్లో తప్పే ఉంటుంది. ఎందుకంటే వారి అంతరంగం మనకి తెలియదు. వారు ఎందుకు అన్నారో, వారు ఎందుకు చేశారో, వారు ఎందుకు అలా కనబడ్డారో, వారు ఎందుకు అలా ప్రవర్తించారో మనకు తెలియదు కదా. ఇంకొకటి ఏంటంటే, ఇతరులను తీర్పు తీర్చే విషయంలో ఇతరుల పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చేస్తూ ఉంటాం, అవునా కదా? ఇతరుల యొక్క పై రూపాన్ని బట్టి తీర్పు, కనబడిన దాన్ని బట్టి నువ్వు ఊహించేసుకుంటావు అనమాట. కనబడిన దాన్ని బట్టి ఒక చిత్రం మన మనసులో మనం ఇమాజిన్ చేసుకొని, ఒకటి కల్పించుకొని, అండ్ దెన్ యూ స్టార్ట్ టాకింగ్. నువ్వు మాట్లాడతావు నీకు అనిపించినట్లుగా. ఒకసారి ఒక యవనస్తుడు దొంగతనం చేసే అలవాటు ఉంది. దొంగతనం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కడ ఏం దొరుకుతుందా అని ఎప్పుడు అదే దృష్టి ఉంటుంది, అవునా కదండి? పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడినట్లు దొంగతనం చేసేవాడికి ఎప్పుడు పాకెట్ల మీద, పర్సుల మీద, హ్యాండ్ బ్యాగ్ల మీద, వీటి మీద ఉంటుంది. ఆ తర్వాత నేల మీద ఏమైనా ఎవరైనా డబ్బులు పొరపాటున పడిపోయినాయా, ఏదైనా ఉంగరాలు దొరుకుతాయా, ఎప్పుడు అదే దృష్టి ఉంటుంది. ఎందుకంటే పాపం దాని మీద బ్రతుకుతూ ఉంటాడు కాబట్టి. యవనస్తుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ, బాగా ఎండగా ఉంది. దూరంలో ఒక గోల్డ్ చైన్ లాగా ఒకటి ఇట్లా మెరుస్తుందండి. సన్నగా విమెన్ వేసుకుంటారు కదా గోల్డ్ చైన్స్, దూరంగా కనబడతా ఉంది. దగ్గరకు వచ్చే కొద్దీ దాని షైనింగ్ పెరుగుతుంది. అనుకున్నాడు ఇది ఏ దుబాయ్ గోల్డో లేకపోతే గల్ఫ్ గోల్డో అయింటుంది, ఇది మామూలు ఇక్కడ దొరికే గోల్డ్ కాదు, చాలా మేలిమి బంగారము. ఎవరో పాపం వెళ్తా వెళ్తా పోగొట్టుకున్నారు ఈ గోల్డ్ చైన్ అని. వెనక్కి తిరిగి అటు ఇటు చూసి ఎవరికైనా ఇతని మీద డౌట్ వస్తుందని ఆ బంగారం మీద ఉన్న మమకారం, అన్యాయంగా డబ్బు సంపాదించాలనున్న ఆశతో ఆ నేల మీద కనిపించిన దాన్ని నోట్లో వేసుకొని మింగేశాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే తర్వాత ఆపరేషన్ చేయించుకన్నా తీయించేసుకోవచ్చు, లేకపోతే ఐ డు నాట్ నో వాట్ ప్లానింగ్ హీ హ్యాడ్, బట్ తన సొంతం చేసేసుకోవాలనే ఉద్దేశం. మింగేశాడు. మింగేసిన తర్వాత 5 నిమిషాలు అయ్యాక పొట్టనొప్పి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇట్ వాజ్ అ వామ్, అది ఒక పురుగు అనమాట, ఒక పాకే పురుగు. అది ఎండలో ఎల్లో కలర్లో ఉందేమో, అది గోల్డ్ చైన్ లాగా కనబడింది. సన్నగా మంచిగా షైనింగ్గా బ్రైట్గా కనబడేసరికి ఆశ ఎంత ఎక్కువైపోయిందంటే మింగే వరకు ఊరుకోలేదు. మింగిన తర్వాత కడుపు నొప్పి,
గోల్డ్ చైన్ కొరకు ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నాడు, కానీ పురుగు తీయడం కొరకు ఆపరేషను, ఆరోగ్యము, డబ్బు, ఒళ్ళు, హోనం. అప్పుడు అర్థమైంది దురాశ దుఃఖానికి. ఈ వ్యక్తి చూసిన దాన్ని బట్టి అనుకున్నాడు దట్స్ అ గోల్డ్ చైన్, బట్ దట్ ఈస్ నాట్. కొన్నిసార్లు మనం చూసిన దాన్ని బట్టి ఇతరుల గురించి తీర్పు తీరుస్తా. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుందండి, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని. పుస్తకం కవర్ చూసి గొప్ప పుస్తకం అని తీసుకొని చదివేసుకుని ద్వేషించే వ్యక్తి అడిగాడంట. మీ క్రైస్తవులేంటి ఎప్పుడు ఆ నల్ల కవర్ ఉన్నప్పుడు ద్వేషించే వ్యక్తి అడిగాడంట. మీ క్రైస్తవులేంటి ఎప్పుడు ఆ నల్ల కవర్ ఉన్న పుస్తకం పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఆ నల్ల పుస్తకము మీకు ఏం నేర్పిస్తుందయ్యా? ఆ నల్ల పుస్తకం చదివితే మీరేం బాగుపడుతున్నారంటే, ఆ దైవజన్ చెప్పాడంట, ఈ నల్ల కవర్ ఉన్న పుస్తకంలోని మాటలు చదివి మా హృదయాలు, మా బ్రతుకులు తెల్లగా మారుతున్నాయి అన్నాడంట. హల్లెలూయా. This book has words that cleanse our heart, that cleanse our motives. చాలాసార్లు పై విషయాలు చూసి మనం తీర్పు తీరుస్తుంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనేను. వెలిచూపును బట్టి అంటే బై వాట్ యు సీ. నీ కంటికి కనబడే దాన్ని బట్టి తీర్పు తీర్చద్దు. కంటికి కనబడే దాన్ని బట్టి తీర్పు తీర్చద్దు. మరొక మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శించిన వారు అగుదురు కారా. 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారు అగుదురు. వెన్ వి జడ్జ్ పీపుల్ వి ఆర్ ట్రయింగ్ టు బీ హిపోక్రిట్స్. చాలాసార్లు ఇతరులను తీర్పు తీర్చేటప్పుడు మనం వేషధారులుగా ఉంటాం. ఇంకొకటి, మనలో స్వనీతి కూడా ఉంటుందండి. వెన్ వి థింక్ వీ ఆర్ బెటర్ దెన్ అదర్స్, దట్ ఈస్ వెన్ వీ విల్ బీ క్విక్ టు జడ్జ్. ఇతరుల కంటే నేను యోగ్యుడని అనే భావం ఉన్నప్పుడే వెంటనే తీర్పు తీరుస్తాం. ఇతరులలో ఉన్న బలహీనతలే నాలో కూడా ఉన్నాయి. ఇతరుల వలనే నేను కూడా చాలాసార్లు తప్పిపోయాను అని ఆ రియలైజేషన్ ఉన్నప్పుడు వీ విల్ నాట్ బీ క్విక్ టు జడ్జ్. మనం తీర్పు తీర్చే వ్యక్తులుగా చాలాసార్లు త్వరపడి తీర్పు తీర్చమండి. స్వనీతి పరులు, మేము చాలా బాగున్నాం భక్తిలో అనే గర్వం ఉన్నవారే చాలాసార్లు చాలా త్వరగా ఇతరులను తీర్పు. అందుకే యేసయ్య అన్నాడు, నీ కంటిలో దూలం ఉంది కానీ నీవు ఎదుటివాని కంటిలో నలుసును చూపిస్తా ఉన్నావు. బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ దెర్ ఇస్ అ గ్రేటర్ ఫాల్ట్. నీలో ఇంకా గొప్ప తప్పిదం ఉందని, బలహీనత ఉందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావే. దేవుని సన్నిధానానికి మనం ఎందుకు రావాలంటే దీవెన పొందడానికి మాత్రమే కాదండి. చాలామంది మందిరానికి ఎందుకు వస్తారంటే ఉద్యోగం రావాలి, పెళ్లి జరగాలి, పిల్లలు కలగాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పిల్లల వివాహాల విషయంలో దేవుడి కార్యాలు జరిగించాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఆర్థిక సమస్యల నుండి విడుదల చేయాలి. దట్స్ ఇట్. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే వస్తారు. కానీ దేవుని సన్నిధి అంతకంటే గొప్పదండి. దేవుని ఉద్దేశం అంతకంటే గొప్పది. ఈ లోకంలో జీవించిన 80, 90, 100 సంవత్సరాల కోసమే కాదు మనం భక్తి చేసేది. నిత్య జీవము కొరకు మనల్ని సిద్ధపరిచేది దేవుని సన్నిధి. నిత్య జీవము కొరకు సిద్ధపడాలంటే ఏం చేయాలి? మంచి ఉద్దేశాలు, ఇందాక చూసాం కదా, మన యొక్క ఉద్దేశాలను దేవుని ఎదుట సరిగ్గా ఉండేవిగా చూసుకోవాలి. రెండవదిగా, ఇతరుల ఉద్దేశాలు ఎరుగకనే, ఇతరుల అంతరంగమును ఎరుగకనే, ఇతరుల యొక్క జీవితాల గురించి తెలుసుకోకుండానే త్వరపడి తీర్పు తీర్చే వారముగా ఉంటే, ఇక్కడ మనం చదివాము, మీరు పక్షపాతము కలవారైతే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారు. అందుకే అంటారు కదా, ఈ వేలు ఇట్లా చూపిస్తే అంట 4 వేలు మనల్ని చూపిస్తే అంట. అవునా కదా అండి? ఇట్లా చూపిస్తాం కదా, ఇట్లా చూపించి గ్రేట్గా ఫీల్ అవుతాం. చూపించే వ్యక్తులు తక్కువ, చూపించబడే వ్యక్తులు తక్కువ, చూపించే వాళ్ళు ఎక్కువ అనుకొని ఇట్లా చూపిస్తాం మనం. కానీ మిగతా వేళ్ళని మనల్నే చూపిస్తూ ఉన్నాయి, మనలో తప్పిదాలనే మనకి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాయని చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. తీర్పు తీర్చుట. అందుకే 14వ వచనం చూడండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమీ ప్రయోజనం. విశ్వాసం ఉంది అని చెప్తాం మనం, విశ్వాసానికి తగినట్లు మాత్రం జీవించాం. దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం ఉంది అని చెప్తున్నావు కానీ
దానికి క్రియలు జోడించబడకపోతే నీ విశ్వాసం సరైన విశ్వాసమే కాదు. బాడీ ఉంది, ప్రాణం లేదు, ఏం లాభం అండి? బాడీ ఉంది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వారిని సమాధిలో పెట్టే ముందు దేహం అయితే ఉంటుంది, మనిషి కనబడతానే ఉంటాడు, ప్రాణం అయితే ఉండదు. ఏం ఉపయోగం దానివల్ల? అందరు వచ్చి ఏడుస్తూ ఉంటారు, బంధువులు వచ్చి లే అయ్యా లేవండి, మీ మమ్మీ వచ్చింది, లేకపోతే మీ నాన్న వచ్చాడు, మీ అన్న వచ్చాడు, మీ తమ్ముడు వచ్చాడంటే లేస్తాడా? మృతమైన దేహం నుండి ఎలాంటి స్పందన ఉండదు. మృతమైన వ్యక్తి ఎవరిని మాట్లాడలేడు, ప్రతిస్పందించలేడు. విశ్వాసం ఉందని చెప్తూ క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతమైన విశ్వాసం. అంటే దట్ ఫెయిత్ ఇస్ డెడ్ ఫెయిత్ అండ్ ఇట్ ఈస్ యూజ్లెస్. ఆ విశ్వాసం వలన ప్రయోజనం ఏమీ కూడా లేదు. కనుక మూడో అంశం దగ్గరకు వస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసాం సరైన ఉద్దేశాలు మనం కలిగి ఉండాలి దేవుని మెప్పు పొందాలంటే. రెండవదిగా మనం చూసాం ఇతరులను తీర్పు తీర్చే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మూడో మాట, దైవజనుడైన పౌలు భక్తుడు తన అనుభవంలోంచి మాట్లాడుతూ ఉన్నాడు. తను తీసుకున్న స్టాండ్ ఏంటి, తన యొక్క నిర్ణయం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించు కొనను, నాయందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. దైవజనుడైన పౌలుకు కూడా విమర్శలు ఎదురయ్యాయంట. క్రిటిసిజం, క్రిటిక్స్ 2 రకాలు ఉంటుందండి క్రిటిసిజం. ఒకటేమో సద్విమర్శ అంటారు. గుడ్ క్రిటిసిజం బిల్డ్స్ అస్. కొన్నిసార్లు మనలో ఇతరులు మనలో ఉన్న పొరపాట్లు చెప్తే మనకు ఉపయోగపడతాయి సరిదిద్దుకోవడానికి. మనల్ని ప్రేమించి మనలో ఉన్న తప్పిదాలను ఎవరైనా చెప్తే రిసీవ్ దెమ్ విత్ అ పాజిటివ్ హార్ట్. కానీ కొంతమంది ఉంటారండి, వారు చేసే క్రిటిసిజం దట్ ఈస్ నాట్ రియల్, అన్రియలిస్టిక్. వారు ఎందుకు క్రిటిసైజ్ చేస్తారంటే నిన్ను చెడుగా లోకానికి చిత్రీకరించడానికి, నీకున్న మంచి పేరును, నీకున్న మంచి సాక్ష్యాన్ని పాడు చేయడానికి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే నిన్ను జీవితంలో పైకి వెళ్లకుండా ఆపాలనేది వారి ప్రయత్నం, వారి విమర్శ వలన. దైవజనుడైన పౌలు కూడా విమర్శను ఎదుర్కొన్నాడేమో, అందుకే ఈ మాటలు రాస్తూ ఆయన అంటున్నారు, నన్ను విమర్శించువాడు ప్రభువే. నేను దేవుని ఎదుటికి వచ్చి అడుగుతా, దేవా నన్ను విమర్శించయ్యా. దేవుని ఎదుటకు వచ్చి చాలాసార్లు మనం ఏమడుగుతాం, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ అని చేసే ప్రార్థనతో పాటు దేవా నాలో ఏమైనా తప్పులు ఉంటే ఒకసారి నాకు చూపించాయి అని ఎప్పుడైనా అడిగామండి. దేవుని సన్నిధిలో నన్ను ఆశీర్వదించు ప్రభువా అని చేసుకునే ప్రార్థనతో పాటు నీకు ఇష్టమైనది ఏముందో నాకు చూపించయ్యా, నీకు ఆయాసకరమైనది ఏముందో నాకు చూపించయ్యా, నీకు అవమానం తెచ్చే కార్యాలు నేను ఏం చేస్తున్నానో చూపించయ్యా, నాలో ఒకవేళ వేషధారి వంటి మనస్తత్వము ప్రవర్తన ఉందా నాకు చూపించయ్యా అని దేవుణ్ణి అడగగలిగితే దైవజనుడైన పౌలు వలె మనం నిజంగా ధన్యులం అవుతామండి. హల్లెలూయా. అందుకే దైవజనుడు అంటున్నాడు, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఐ విల్ లెట్ గాడ్ జడ్జ్ మీ. దేవుడిచ్చే విమర్శ, దేవుడు మనల్ని సరిచేయడానికి, మనల్ని తీర్చిదిద్దడానికే దేవుడు మనల్ని బాగు చేస్తూ ఉంటాడు. దేవుని చేతిలో పడడం చాలా దీవెనండి. దేవుని చేతిలో పడడం చాలా దీవెన. ఆయన చేతిలో పడడం కన్నా దేర్ ఇస్ నో బెస్ట్ ప్లేస్. కానీ దేవుని చేతిలో పడాక ఒక శిల్పి చేతిలో పడిన చెక్క ముక్కకు ఒలి దెబ్బలు తగులుతూ ఉంటాయి, తెలుసా మీకు? శిల్పకారుడు ఒక చెక్క ముక్కను తీసుకొని దాని ఒక అద్భుతమైన శిలాఖండంగా చెక్కాలంటే, ఒక చక్కని స్కల్ప్చర్ దానిలోంచి చెక్కాలంటే ఆ సుత్తి పట్టుకొని, ఆ తర్వాత ఒక హ్యామర్ లాంటిది ఉంటుంది, అది పట్టుకొని చెక్కుతా ఉంటాడు. దేవుని చేతిలో పడినప్పుడు కూడా, దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు కూడా దేవుడు ఇది బాలే, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ విషయంలో నువ్వు సరి చేయబడాలి, ఆ విషయంలో సరి చేయబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు ఖండిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని సరిదిద్దుతూ ఉన్నప్పుడు, ఆయన చేతిలో సరిదిద్దబడితే మనకు దీవెన. హల్లెలూయా. అందుకే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, నన్ను దిద్దుము చిన్న ప్రాయం. మంచి పాట అండి. దేవా నన్ను దిద్దయ్యా. మనం దిద్దుకుంటాం కదండి, అందంగా కనబడడానికి దిద్దుకుంటాం చాలాసార్లు. వీ ట్రై టు లుక్ గుడ్. దైవజనుడు చేసిన ప్రార్థన, నన్ను దిద్దయ్యా, నా బ్రతుకును దిద్దు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు ఆయనకు చేరాలంటే
ఆయన మన ప్రార్థనలో అంగీకరించాలంటే ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన శ్రేష్టమైన అమూల్యమైన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి యుందురు. నాయందు మీరును, 7వ వచనం, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప. మీరు నాలో ఉండండి, నా మాటలేమో మీలో ఉండాలి, మీరేమో నాలో ఉండాలి. దేవుడు కోరుకుంటున్న ప్లేస్ అండి. మనం ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇక్కడున్న యవనస్తుల్ని మీరు ఏ దేశంలో ఉండాలని కోరుకుంటున్నారు, ఎక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారంటే కొంతమంది అమెరికా అంటారేమో, కొంతమంది గల్ఫ్ అంటారేమో, కొంతమంది కెనడా అంటారేమో. నాకైతే అండి అక్కడ సెటిల్ అవ్వాలని ఉందండి. నాకు హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని, వి లైక్ టు బీ ఇన్ సర్టన్ ప్లేసెస్. నేను అక్కడ స్థిరపడితే బాగుండండి, అక్కడ సెటిల్ అయితే బాగుండండి, అక్కడ ఉంటే బాగుండండి నేను కోరుకుంటున్నానని మనం చెప్తా ఉంటాం. కానీ దేవుడు మనం ఏ ప్లేస్లో ఉండాలని కోరుకున్నాడంటే ఆయనలో ఉండాలని కోరుకున్నాడంట. హల్లెలూయా. రాజమండ్రిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, యుఎస్లో ఉన్నా, ఎక్కడున్నా ఆయనలో ఉండాలని, ఆయనలో మనం ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. హల్లెలూయా. ఆయన మాటలే, లోకం కాదు. కొంతమంది దేవునిలో ఉన్నామని చెప్తా లోకమే ఉంటుంది లోపలంతా. లోకమేమో మనసు నిండా ఉంటుంది, చెప్పుకునేదేమో దేవునిలో ఉన్నామండి. అప్పుడే చాలాసార్లు దేవునికి ఇష్టంగా బ్రతకకపోతే కొన్నిసార్లు అన్యుల మధ్యలో వీళ్ళు దేవుని బిడ్డలే అంటారండి, కానీ వీళ్ళు దేవుని బిడ్డల్లా ప్రవర్తించరండి అని కొన్నిసార్లు అనిపిస్తా అలాంటి మాటలు వినపడతా ఉంటాయి. ఎందుకంటే దేవుని మాటలు మనలో లేకపోతే మన జీవితము క్రీస్తు ప్రభువును ప్రతిబింబించేదిగా ఉండదు. కనుక మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనల్ని, మన ఉద్దేశాలను దేవునికి అంగీకారయోగ్యంగా మనం కలిగి ఉన్నప్పుడు మన ఇంటెన్షన్స్, వెన్ ఆ మోటివ్స్ ఆర్ రైట్, గాడ్ రివార్డ్స్ అస్. రెండవదిగా ఇతరుల యొక్క ఉద్దేశాలు, ఇతరుల యొక్క క్రియలు తెలుసుకోకుండా ఇతరులను తీర్పు తీర్చటము అది దేవునికి అయిష్టమైన కార్యము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనలను విమర్శించువాడు దేవుడే అని గుర్తించి దేవుని చేతులకు అప్పగించుకొని ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనం అడిగినవి ఆయనలో ఉంటే ఎందుకు ఇవ్వడండి? ఆయనలో ఉంటే ఎందుకు దీవించడు? తండ్రి బిడ్డలకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు చెప్పండి? తండ్రి బిడ్డలకి ఇవ్వకపోతే ఎవరికి? నేను చిన్నప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు నా 9th క్లాస్లో 10th క్లాస్లో నా ఫ్రెండ్స్ అందరు నన్ను చాలా హేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ బాగా చదువుతానని, రెండవది ఏంటంటే నేను దేవుని బిడ్డనని. మా క్లాస్లో ఎవరు లేరు దేవుని బిడ్డలు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. చాలా చాలా హేట్రేడ్ అనమాట మా ఫ్రెండ్స్కి. సరే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఒకటే ప్రార్థన చేసేదాన్ని, వాళ్ళందరూ ఎవరి బిడ్డలో నాకు తెలియదు కానీ అయ్యా యేసయ్యా నేనైతే నీ బిడ్డను కదా, నీ బిడ్డకి ఇవ్వకపోతే ఫస్ట్ ర్యాంక్ నువ్వు ఎవరికి ఇస్తావయ్యా? అందుకే నేను నాకు ఖచ్చితంగా ఇలాగే అడిగేదాన్నండి. ఫార్మల్ ప్రేయర్ కాదు, చాలా ఓపెన్గా, చాలా ఫ్రాంక్గా, చాలా ఇన్నసెంట్గా ఒక డాడీ దగ్గరికి వెళ్ళి ఒక కూతురు కొడుకు ఎట్లా మాట్లాడతారో అలాగే అడిగేదాన్ని. మై ఫ్రెండ్స్ హేట్ మీ బికాజ్ ఐఎమ్ యువర్ చైల్డ్. ఇఫ్ యూ డోంట్ గివ్ మీ ఫస్ట్ ర్యాంక్ హూ విల్? నువ్వు నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావా యేసయ్యా, నాకు ఇవ్వాల్సిందే అని అడిగితే ఫస్ట్ ర్యాంకే వచ్చేదండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే తండ్రి బిడ్డలకి ఇవ్వకపోతే ఎవరికి? నీకు తండ్రికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతుకు, నీకు కాకపోతే ఎవరికి ఇస్తాడు? ఆశీర్వాదాల దాత ఆయన నిన్ను బ్లెస్ చేయాలని కోరుకున్నాడు. ఆయనలో నీవు ఉంటే, ఆయన మాటలు నీలో ఉంటే నన్ను నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు.